హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో అయితే మన మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఈ మాత్రం జ్యువెలరీ అయితే ఉంటుంది కదండి. అలాగే నా జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. అక్కడ చూస్తున్నట్లయితే రెండు చిన్న చిన్న నెక్లెస్లు అయితే, అది ఒకటి నా పెళ్ళిదండి. రీసెంట్గా మా పెద్దత్తయ్య గారు అయితే ఒకటైతే చేయించారు. ఆ రెండు నెక్లెస్ల్లో పైన కనిపించేదైతే తులంన్నర ఉంటుందండి, కింద కనిపించేదైతే 2 తులాలు ఉంటుందండి. కింద కనిపించే నెక్లెస్ అయితే మా పెళ్ళిలో మా నాన్నగారు వేశారండి. పైన కనిపించేదైతే రీసెంట్గా మా అత్తయ్య గారు అయితే చేయించారండి. ఇక్కడ కనిపిస్తున్న లాంగ్ చైన్ అయితే నాకు పెళ్ళిలో మా నాన్న వాళ్ళు అయితే వేశారండి. ఈ లాంగ్ చైన్ అయితే 3 తులాలకు పైగానే ఉంటుందండి. లాంగ్ చైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పైన కలర్స్తో కొంచెం గ్రీన్ రెడ్ అయితే మ్యాచింగ్లో వచ్చాయండి. ఆ లాంగ్ చైన్ పైన ఉన్న కమ్మలు అయితే నా పెళ్ళిలో ఆ లాంగ్ చైన్కి మ్యాచింగ్ అయ్యేటివైతే నేనైతే తీసుకున్నాను. ఈ లాంగ్ చైన్ స్పెషల్ అయితే కింద అయితే పూసలు వచ్చాయండి, కలర్స్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ కనిపించే మడతాలు అయితే మా బాబు కోసం మా అమ్మ వాళ్ళు అయితే చేయించారండి. మాకైతే పెళ్ళైన 8 సంవత్సరాలకైతే బాబు పుట్టాడు. అందుకనేసి మామూలుగా పుట్టు వెంట్రుకలు తీపిస్తాం కదండి, అప్పుడైతే మా బంధువులు అయితే రింగ్స్ అయితే వేశారండి. అవి కనీసం ఒక 10-11 అయితే ఉన్నాయి. వాటిల్లో 3 అయితే లేవండి. మా బాబుకు పెట్టింటే పోగొట్టేసుకున్నాడు. అక్కడ నెక్లెస్ల పైన కనిపిస్తున్న చైన్ అయితే మా బాబు కోసం అయితే మా పెద్దత్తయ్య గారు అయితే చేయించారు. మా బాబు కోసం మా పెద్దత్తయ్య గారు చేయించిన చైన్ అయితే తులం అయితే ఉందండి. ఇంకా వాళ్ళ మేనత్త వేసిన ఒక రింగ్ అయితే వాళ్ళ మేనత్త వాళ్ళ ఊర్లో అయితే పోగొట్టుకున్నాడు. మేమైతే బాబుకి అయితే పెట్టామండి. అది లూజు కూడా లేదండి, చాలా టైట్గానే ఉంది. అయితే అది ఎలా పోయిందో కూడా మాకైతే తెలియదండి. పోగొట్టుకున్నాడు. 2-3 రింగ్స్ అయితే పోగొట్టుకున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న కమ్మలు అయితే అవి నా డైలీ వేర్ కమ్మలండి. రీసెంట్గా తీసుకున్నాను, ఇంకా పెట్టుకోలేదండి. చాలా అంటే చాలా బాగున్నాయి. సింపుల్గా చూడడానికైతే చాలా చక్కగా ఉన్నాయండి. ఇప్పుడైతే మా బాబు రింగ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తానండి. చూడడానికైతే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవైతే 1 గ్రామ్ ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఎంత ఉంటాయో నాకు కూడా సరిగ్గా అయితే తెలియదండి. ఎందుకంటే పెట్టుబడులు కదండి, వాళ్ళు తెచ్చేస్తూ ఉంటారు, మనకైతే తెలియదు. వాళ్ళ ఇష్టంతో తెచ్చినవి కాబట్టి మనకి పెద్దగా కూడా తెలియదు. నాకైతే అసలు తెలీదు. చూడడానికైతే చాలా చక్కగా ఉన్నాయండి. మా బాబుకి అయితే కొన్ని అయితే పెట్టలేదు. నా నెక్లెస్లో అయితే నాకు నచ్చింది అయితే ఈ పైన కనిపించే నెక్లెస్ అయితే నాకు బాగా నచ్చుతుందండి. మా పెద్దత్తయ్య గారు అయితే నా కోసం రీసెంట్గా ఒక 6 నెలల కిందట అయితే చేయించారు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్.